ఆదికాండము మొదటి అధ్యాయము 27, 28, 26, 27, 28 వచనాలు మనం చదువుకున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27, 28 వచనాలు ఉన్నాయి. అందరూ కలిసి చదువుకున్నాం. అందరూ కూడా చదవాలని మనం చేస్తుంటున్నాం. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్న ఉదయకాలం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, కనపరచుటకు ప్రభువా చేరింటుండగా తండ్రి, నీ ప్రసన్నతను మా ఉపయోగించి నడిపిస్తున్నాము, నడిపిస్తున్నాం. ఆయన చదవబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా యోగ్యుని, యోగ్యత లేని వారిని నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవు సాటు మరుగుపరిచి నీ మాటలు, నీ తలంపులు నాకు అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయం చేస్తారని కృప చూపండి. ఈ మాటల చేత మేము ఆదరించబడినప్పుడు బలపడినట్లు, దేవా ఆరాధించినట్లు కృప దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ ఆత్మ చేత నడిపిస్తున్నామని ప్రభా సమస్తం నీ చేతికి అప్పచెప్తున్నాం. నాయన తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు కృప చూపుతూ సహాయపడుతున్నామని మా ప్రభు, మా రక్ష విమోచకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న భాగము చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృష్టించాలని ఒక ఆలోచన కలిగి ఒక మనుష్యుని నిర్మిస్తూ వచ్చినాడు. అది ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుడు మానవుని ఎలా నిర్మించాలా అనే ఒక ఆలోచనతో దేవుడు స్పష్టంగా ఇక్కడ రాస్తూ వచ్చినాడు. 26వ వచనం చేసినప్పుడు, దేవుడు తన స్వరూపమునందు తన పోలిక చొప్పున నరులను చేయదము. కాబట్టి దేవుని స్వరూపములో దేవుని పోలికగా నరుని చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఒక నరుణ్ణి సృష్టించటం జరుగుతుంది. కనుక 27వ వచనంలో కూడా చూసినప్పుడు, దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను అన్నది. కాబట్టి 26వ వచనంలో ఆలోచన కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. 27వ వచనానికి వచ్చినప్పుడు, దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున ఒక నరుణ్ణి సృజించటం జరిగినది. కాబట్టి ఆ నరుడే మనకు తెలుసు, ఆదాము అంటాం. కాబట్టి దేవుడు ఆదాముని సృష్టిస్తూ వచ్చినాడు. ఆదాముని ఎలా సృష్టిస్తూ వచ్చినాడు అని చూసినప్పుడు 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి దేవుడు అన్ని సమస్తాన్ని కలుగ్గాక అన్నాడు. కనుక సూర్యచంద్రాదులను కలుగ్గాక అన్నాడు, భూమిని ఆకాశము కలుగ్గాక అన్నాడు, నక్షత్రాలు కలుగ్గాక అన్నాడు, జంతువులు కలుగ్గా, సమస్తాన్ని కలుగ్గాక అన్నాడు. అంటే ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టిస్తూ వచ్చాడు. కానీ నరుని మాత్రం ఆయన స్వరూపంలో నిర్మించట కోసము ఆయన ఎలాగ నిర్మించాడంటే, యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, కాబట్టి మట్టితో నరుడిని సృష్టిస్తూ వచ్చినాడు. నేల మట్టిలో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి దేవుడు ఆ యొక్క నరుని మట్టిని తీసుకుని నరుని నిర్మించి జీవవాయువు ఊదినప్పుడు జీవాత్మ అయినాడు. కనుక ఆ నరుడు మనిషి రూపంలో జీవంతో ఉన్నవాడుగా ఉంటూ ఆయన జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు సంకల్పము ప్రకారము దేవుని స్వరూపము కనుక ఆయన యొక్క పోలిక చొప్పున దేవుని స్వరూపంలో ఆ యొక్క నరుని నిర్మించడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఆ నరునికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు మనం చూసినప్పుడు మనము 28వ వచనంలో చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించను. కనుక దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చారంట? ఆశీర్వదించను. వారు అంటే ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఉంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఆదాము విషయం మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించను. కనుక ఎట్లా ఆశీర్వదించాడు? 28వ వచనంలో పూర్తిగా చదివితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి ఈ మాటలు ఈ భాగంలో చూసినప్పుడు వారు ఏ విధంగా ఫలించమని అంట? భూమిని నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, అలాగే ఏలుతూ రమ్మన్నాడు, అలాగే ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కాబట్టి దేవుడు ఆ మనిషినికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ దేవుని రూపంలో స్వరూపంలో పోలిక చొప్పున నిర్మించిన ఆ మానవునికి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఎంతగా ఆశీర్వదించినాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు, ఆ సమస్తాన్ని భూమి నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఏలమన్నాడు. కనుక సమస్తం ఆయనకు అప్పచెప్పినాడు. కాబట్టి దేవుడు ఆయన ఆ జీవవాయువు ఊది మనిషిని చేసి ఆ రూపమునిచ్చి నా దేవుని స్వరూపమునిచ్చి నిర్మించినాడు. కనుక ఆయనకి ఆదాముకి ఏమిస్తూ వచ్చినాడంటే సమస్త అధికారాలు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఆదాము ఎంతో సంతోషంతో దేవునితో కలిసి జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అయితే ఈ ఆదాముని గురించి మనం చూసినప్పుడు కనుక ఆదాము గురించి కొన్ని మాటలు దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. నువ్వు సమస్తము దీంట్లో నిర్మించవచ్చు, సమస్తం చేయవచ్చు, సమస్తము నువ్వు ఉపయోగించుకోవచ్చు, కానీ కొన్ని మాత్రము చేయకూడనివి చేయగలిగినవి కూడా దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. 17వ వచనానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయితే మంచి చెట్ల తెలివించు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చుదామని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఈ యొక్క వచనం చూసినప్పుడు దేవుడు చేయవలసిన కార్యాలు చెప్తూ వచ్చినాడు, చేయకూడని కూడా చెప్తూ వచ్చినాడు. కనుక ఈ 17వ వచనం అంటాడు, మంచి చెడ్డలో తెలివిని వృక్ష ఫలములను తినకూడదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ మంచి చెడ్ల వృక్షాన్ని తినకూడదు, తినదినమున నువ్వేం చేస్తావు? నిశ్చయముగా సత్యతవు అను. కాబట్టి అదొక ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి ఆజ్ఞ ఆయనకి ఇచ్చినాడు, సమస్తము కూడా ఇచ్చినాడు. కాబట్టి ఆదాము దేవునితో సహవాసం కలిగి వాడుకుంటున్నాడు, సంతోషంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఆదాము చేసిన పని మనం చూసినప్పుడు ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని మాటను మీరుతూ వచ్చినాడు. కనుక మనం చూస్తే రోమా పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ 14వ వచనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. కాబట్టి ఆదాము ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడు? అతిక్రమం చేస్తూ వచ్చాడు. కనుక ఆదాము గురించి రోమిల పత్రిక రాస్తూ వచ్చినాడు. ఆదాము ఏం చేశాడంట? అతిక్రమించాడు. మనకు తెలుసు అతిక్రమం చేయవాడు వర్ధిల్లుడు అని. అతిక్రమం అనేది ఏంటి? పాపము. కనుక ఈ యొక్క ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు.
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపములో వచ్చే జీతము మరణం. కాబట్టి ఆదాము చేసిన తప్పు ఏంటంటే అతిక్రమించాడు. ఏమి అతిక్రమించినాడు? దేవుడు చెప్పాడేమని? మంచి చెట్లను తెలివించి వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయనకి, నువ్వు ఇది తినమున సచ్చదు అని. కనుక ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నాడు. కనుక ఆదాము చేసిన పని ఏంటంటే అతిక్రమము చేసిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. కనుక ఆయన అతిక్రమం చేశాడు. ఇది తినకూడదని తెలుసు, దేవుడు చెప్పాడు. ఇవన్నీ సమస్తము నువ్వు వాడచ్చు, ఉపయోగించవచ్చు, తినొచ్చు, ఏమైనా నీ ఇష్టమో ఆదాము, కానీ దీన్ని జోలికి పోవద్దు, దీనివల్ల చాలా ప్రమాదం ఉన్నది అని తెలియచేస్తూ వచ్చాడు. కానీ ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తూ వచ్చాడు. కనుక దేవుడు చెప్పిన మాటను మీరాడు. కనుక అతిక్రమిస్తూ వచ్చాడు, పాపం చేస్తూ వచ్చాడు. కనుక దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన పాపముగా చేయబడ్డాడు. కనుక మా ఆదాము మొట్టమొదటి చేసిన పాపము తినకూడదని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినాడు. కాబట్టి అతిక్రమం చేయవారు వర్ధిల్లరు అని ఉంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఎంతగానో వర్ధిల్లవలసిన అవసరత ఉంది. కాబట్టి దేవుడు చెప్పాడు సమస్తము నువ్వు చేయవచ్చు అన్నాడు, కానీ ఆ ఒక్కటి మాత్రం నువ్వు చేయకూడదు అన్నాడు. దాన్నే చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ అతిక్రమను బట్టి ఆదాము పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా మనము ప్రభువుని ఎరక్కముందు ఎన్నో అతిక్రమం చేసిన వారంగా ఉంటున్నాం. అతిక్రమం వల్ల మనకు నష్టము, అతిక్రమం వల్ల మనకు పాపము, అతిక్రమం వల్ల మనము మన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వారంగా దూరముగా ఉంటూ వచ్చినాం. ఆదాము అయితే తెలిసి అతిక్రమం చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆజ్ఞించాడు, ముందుగానే చెప్పాడు, కానీ దాన్ని ఆయన మీరుతూ వచ్చినాడు. చూడండి, యోబు గ్రంథంలో రాస్తున్నాడు, 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం చాలు 33వ వచనం 33వ వచనంలో మనం చూస్తే యోబు ఆదాముని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆదాము చేసినట్లు నా దోషం నేను దాచిపెట్టుకొని అంటున్నాడు. కాబట్టి ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు? తినకూడదని తిన్నాడు, అతిక్రమించాడు. అది ఏమైంది? దానికి దోషముగా మారింది. అయితే దోషం చేసిన వాడు ఏమైనా చెప్పాడా? దేవునికి చెప్పలేదు. అవ్వ నాకు ఇది ఇచ్చింది, నేను తెలియక తిన్నాను, నన్ను క్షమించని అడగలేదు. కనుక దోషములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు అడిగినందుకు ఆదామ ఎక్కడున్నావంటే అప్పుడు చెప్తున్నాడు, నేను చెట్ల చాట దాగుకొని ఉన్నాను అని. కనుక ఎందుకు దాచిపెడుతూ వచ్చాడు దోషాలు. కనుక ఆదాము అతిక్రమిస్తూ వచ్చాడు పాపమును. అలాగే దేవునికి చెప్పకుండా దోషాలను ఏం చేస్తే కప్పిపుచ్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆదాము చేసిన దోషమును బట్టి ఆయనకి ఎంతో నష్టము కలుగుతూ వచ్చింది. ఇంకా మనం చూద్దాం, దోషం చేసిన వాడైనాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినప్పుడు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మనుషుని ద్వారా మరణము వచ్చెను, కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తును అందరూ బ్రతికింపబడుతాడు. ఇక్కడ ఆదాముని గురించి ఉంది, యేసు ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది. అయితే ఆదాముని గురించి మనం తీసుకున్నప్పుడు ఆ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. ఎవరి ద్వారా మరణం వచ్చింది? మనుషుని ద్వారా. మనుషుడు ఎవరు? ఆదాము. కనుక ఆదాము చేసిన ఆ అతిక్రమను బట్టి, దోషమును బట్టి ఏమొస్తూ వచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి ఆయన చేసిన అతిక్రమను బట్టి, దోషాలు బట్టి మరణానికి పాత్రుడైపోయినాడు. కాబట్టి
ఆయన మరణాన్ని తీసుకొచ్చినాడు. కనుక ఆ మరణము ఎవరికి సంక్రమించింది? అందరికీ. ఆదాము కానించి మోషేకి, మోషే కానించి మనందరికీ కూడా ఈ యొక్క మరణము అనేది మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. మరణము రావటానికి కారణం, మరణం అనేది లేదు కనుక, మరణం అనేది దేవుడు ఆలోచనలో లేదు. కానీ దానికి కారణం ఎవరంటే ఆదాము. ఆదాము ఏం చేస్తూ వచ్చాడు? అతిక్రమిస్తూ వచ్చాడు, తర్వాత పాపం చేస్తూ వచ్చాడు. అలాగే ఆయన దోషాలు చేస్తూ వచ్చినాడు. అలాగే ఆయన దాని ద్వారా మనకు ఏమొచ్చింది? మనుష్యుల ద్వారా మరణము వచ్చను రాయబడను. 2వ వచనం చూసినప్పుడు ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందరూ బ్రతికింపబడుదురు. కాబట్టి ఆదాము అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు? ఆదాము వల్ల అందరూ కూడా ఏమవుతుంది? మరణం సంక్రమించింది. కనుక దేవుని దృష్టిలో మరణం అనేది లేకుండా ఉండింది. మరణాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరంటే ఆదాము. మనందరికీ మరణమును కలుగు చేసిన వ్యక్తి ఆదాము. కనుకనే ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల జీతము మరణం. కాబట్టి ఆ మరణానికి మనకు కూడా సంక్రమిస్తూ వచ్చింది. కాబట్టి ఇంకా ఆదాము చేసిన దోషాలు మనం చూస్తాం. ఒకటి, అతిక్రమం చేస్తూ వచ్చాడు, దోషము చేస్తూ వచ్చాడు, మరణాన్ని తీసుకొస్తూ వచ్చాడు. అలాగే హోషేయ 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. హోషేయ 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే 6-7వ వచనాన్ని చూద్దాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. కాబట్టి హోషేయ ప్రవక్త ఆదామును ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆదాము ఏం చేశాడంట? నిబంధన మీరినాడంట. ఏం చేసినాడు? నిబంధన. కాబట్టి దేవుడు ఆయనతో నిబంధన చేస్తూ వచ్చినాడు. నువ్వు దీని తినుదినమున ఏమవుతావంట? నువ్వు నిశ్చయముగా సత్యదువు అని రాయబడింది. కాబట్టి అయితే మంచి చెట్లు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చుదామని నరునికి ఆజ్ఞాపించను. కాబట్టి ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన నిబంధనను మీరుతూ వచ్చాడు. కాబట్టి ఆదాము ఏమైపోతూ వచ్చినాడు? దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చినాడు, దేవునికి దూరముగా ఉంటూ వచ్చినాడు. ఆశీర్వదించబడిన ఆదాము ఏమైపోయి వచ్చినాడు? శాపంగా మారుతూ వచ్చినాడు. చూడండి, మనం చదువుకున్నాం 17వ వచనం చదువుకున్నాం. 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. 3వ అధ్యాయం. నీవు నీ భార్య మాట విని తినవద్దను నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందవు. అది మండ్ల తప్పులను గచ్చపదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందవు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందవు. ఏలైనగా నేలను నువ్వు తీయబడితివి. నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను. కాబట్టి ఎంతో ఆశీర్వదించబడిన ఆదాము దేవుడు నువ్వు వీటన్నిటిని ఏలుము అని చెప్పాడు. వీటన్నిటిని నువ్వు కాయి అన్నాడు. వీటన్నిటిని పరిపాలించమన్నాడు. అయితే ఏమైనాడు? ఆయన పాపం చేసి ఆయన మరణం కొని తెచ్చుకున్నాడు, శపించబడిన వాడైపోయినాడు. కనుక ఆ యొక్క భూమి ఏమైపోయిందంట? శపించబడింది. ఫలభరితమైన భూమిని ఆదాము కోసము ఏం చేసినాడు? శపించబడినాడు. కనుక ఆ గచ్చ పొదలు వచ్చినాయి. కనుక దాన్ని దున్ని శ్రమటూర్చి కష్టించి నువ్వు ఫలితం తెచ్చుకోవాలన్నాడు. కాబట్టి ఎంత స్థితికి పోవటం కారణము పాపం. కనుక ఆదాము చేసిన అతిక్రమం దోషములు బట్టి, ఆయన నిబంధన మీరటం బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మరణం అవుతూ వచ్చినాడు. కనుక ఆత్మీయంగా చనిపోతూ వచ్చినాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఆవరణంలో నుంచి తోసివేయబడినాడు. కనుక మరి అన్నటికీ ఆయన సన్నిధికి రాకుండా ఆదాముని చుట్టూ దేవుని యొక్క ఆవరణం చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఆయన చుట్టూ కంచె వేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవునికి ఆదాముకు ఆ యొక్క అవకాశం పోయింది. ఆ స్థితిని పోగొట్టుకున్నాడు, ఉన్నత స్థితిని పోగొట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి తిరిగి ఆయన మరలా మంచి స్థితిలోకి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో. అంటే ఒక మనిషిని అవిధేయత అంటే ఆదాము యొక్క అవిధేయత వలన మానవులందరికీ ఏం సంక్రమించింది? పాపం సంక్రమించింది. కనుక తిరిగి అది మనం పొందుకోవాలంటే ఒక విధేయత కలిగిన వారు, నీతిమంతులైన వారు మనకు అవసరమై ఉంటుంది. ఇక్కడే రాయబడుతూ వచ్చింది చూడండి, ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఎవరు విధేయత చూపిన వారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఆయన విధేయత చూపినాడు. కనుక ఆదాము చేసిన పాపమును తీసివేయటానికై, ఆదాము చేసిన అతిక్రమం తీసివేయటానికై, ఆదాము మీరిన నిబంధన తీసివేయటానికై, మానవుని తిరిగి జన్మింపజేయటానికై ఆదాము మరణించిన వాడైపోయినాడు. కనుక తిరిగి ఆయన జీవంలో తీసుకొచ్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేయబడదు. కాబట్టి ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడు. ఆ ఒక్కరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం విధేయత చూపినాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముతో మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తగ్గించుకుంటూ వచ్చినారు. మనం చదువుకున్న భాగం చూసినప్పుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టుకుని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి మన కోసము ఎందుకు వచ్చినాడంటే ఆదాము చేసిన పాప దోషములను పరిహరించే దానికోసమై తిరిగి మనము దేవునితో కలిసి సహవాసం కలిగి ఉంటకు, దేవునితో సమాధానం కలిగి ఉంటకు, దేవునితో కలిసి జీవించే దానికోసము, అంతేకాదు నిత్య జీవాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని కుమారుడుగా వచ్చినాడు, కానీ ఆయన దేవుని స్వరూపమును పక్కన పెట్టి ఆయన సాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకంటే మనిషిని పోలికగా పుట్టి అన్నాడు. కనుక దేవుని రూపంలోనికి రాలేదు. దేవునిగా ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవునిగా ఈ లోకానికి రక్షించడానికి రాలేదు, కానీ ఒక సామాన్య మనుషునిగా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కనుక ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపముగా తగ్గించుకున్నాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యంలో మనకు తెలుసు. ఆయన దూతలతో ప్రధానంతో ఎల్లప్పుడూ స్తుతిస్తూ గణపరచబడుతున్న దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. కనుక సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వసృష్టికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన తగ్గించుకుంటున్నాడు. ఎందుకు తగ్గించుకుంటున్నాడు? మనలను రక్షించుట కొరకు, నిన్ను నన్ను రక్షించుట కొరకు. కనుక ఇక్కడ రాయబడుతూ వస్తుంది, దాసుని స్వరూపం ధరించుకునంట రిక్తుడుగా చేసుకొని జన్మించినాడు. ఆయన ఈ లోకంలో జన్మించడానికి స్థానం లేనివాడుగా వచ్చినాడు. కాబట్టి ఆయన జన్మించడానికి స్థానం ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. కనుక ఒక పశువుల తొట్టిలో ఆయన పెట్టినాడు. కాబట్టి ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంతేకాదు ఆయన మన పాప నిమిత్తం ఆయన శిలువ పొందుతూ వచ్చినాడు. మన పాప భారాన్ని మోస్తూ వచ్చినాడు. మన శ్రమను, మన యొక్క మరణాన్ని ఆయన జయిస్తూ వచ్చినాడు. కాబట్టి శిలువలో మన కోసం ఆయన తగ్గించుకొని శిలువ మరణం పొంది విధేయత చూపి ఆయన తగ్గింపు కలిగిన వాడికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని జీవింపజేయటం కోసం. కాబట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకేముంది? పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. కనుక యేసు ప్రభు కాచి రక్తం చేత మన పాపను కడగబడుతూ వచ్చినాయి.
కాబట్టి యేసుప్రభువును మనం ఎరుగుట ద్వారా మనకు నిత్య జీవము కలిగి ఉంటుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మన చక్కని మాట ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినామో, ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా కడగబడుతూ వచ్చినామో, దేవునితో మనకు సమాధానం ఇస్తూ వచ్చినాం. కాబట్టి ఒకప్పుడు మనం దోషం చేసిన వారమే, ఒకప్పుడు మనము పాపం చేసిన వారమే, ఒకప్పుడు ఆజ్ఞ అతిక్రమించిన వారమే, ఒకప్పుడు మనము ఎలాంటి వారము దేవునికి దూరస్తులుగా ఉంటూ వస్తున్నాం. కానీ దేవుడు ఈ లోకమునికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా, ఆయన రక్తం కాచడం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినాం, పాపం తీసివేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినామో మనకేం కలుగుతూ వచ్చింది? మనం నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. కనుక మనం నీతిమంతులు చేయబడి ద్వారా ఆయనలో మనం సహవాసం కలిగి ఉన్నాం, ఆయనలో మనము సమాధానము కలిగిన వారంగా ఉంటూ వచ్చాం. కాబట్టి దేవుడు మనకు ఏం చేస్తూ వచ్చినాడు? మనం ఇందాక మనం చదువుతూ వచ్చినాం. 23వ వచనం చదువుకున్నాం. 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల జీవిత మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి దేవుడు మనకేమి ఇస్తూ వచ్చినాడు? నిత్య జీవాన్ని ఇస్తూ వచ్చినాడు. కనుక మన పాపములు దేవుడు భరిస్తూ వచ్చినాడు. స్వరూపం లేక సొగసైన లేక ఆ కలువరి శిలువలో మన కోసం ఆయన ఎంతగానో హింసించబడ్డాడు, కొట్టబడినాడు, ఆయన గాయపరచబడినాడు, కనుక కడబట్టు రక్తం వరకు కాచబడినాడు. కాబట్టి దేవుడు మన కోసం ఏం చేస్తూ వచ్చాడు? తిరిగి మనల్ని నిత్య జీవములో నడిపించుటకు యేసుప్రభు మన కోసం ఆయన ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు. మరణమైన మనలను జీవంలోనికి తీసుకు వచ్చినాడు. అందుకే మనం చూస్తున్నాం, మన మత్తయి సువార్త లూకా సువార్త 19వ అధ్యాయంలో అంటాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. కాబట్టి నశించిన మనలను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. ఆదాము చేసిన అతిక్రమలను, ఆదాము చేసిన దోషాలను, ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని, ఆదాము మీరిన నిబంధనను ఆయన తొలగించడానికి లోకానికి వచ్చినాడు. కనుక ఆదాము ద్వారా మరణము సంక్రమింపు చేస్తూ వచ్చింది. మనం ఇందాక చదువుకుంటూ వచ్చినాం 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడు. కాబట్టి దేవుడు మనం నీతిమంతులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చినాడు. ఆ మనుషుడే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన యొక్క అవిధేయతను తీసివేసి మనకు ఏమిస్తూ వచ్చినాడు? నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆయన్ని ఎంతగానో మనము స్తుతించాలి, ఆరాధించాలి. అంతేకాదు మనం సజీవులుగా కూడా ఆయన ఉంటూ వచ్చినాడు, మనం సజీవులుగా చేస్తూ వచ్చినాం. కనుక దేవుని వాక్యం మేము నిన్నటి వారమే కానీ మనం రేపటి వారము కామని. కనుక దేవుడు మనల్ని ఈరోజు కూడా ఆయన సన్నిధిలో మనం నిలబెడుతూ వచ్చినాడు, మనం సజీవులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే మన దోషములైన భరిస్తూ వచ్చాడు, పాపం నుంచి విడుదల చేస్తూ వచ్చాడు, మరణాన్ని నుంచి నిత్య జీవలోనికి మనం నడిపిస్తూ వచ్చినాడు. అంతేకాదు దేవుడు మనకు ఇంకా అనేకమైన కార్యాలు, ఆశీర్వాదాలు మనకు ఇస్తూ వచ్చినాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు ఆయనకి అధికారము అనుగ్రహించను. కనుక మనం నిత్య జీవనానికి నడిపించడమే కాదు,
ఆయన పిల్లలుగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచినారో వారందరికీ ఏమి ఏ అధికారం ఇచ్చాడంట? దేవుని పిల్లలుగా ఉంటాకు. కనుక ఆయన బిడ్డలుగా మనకు ఉంటకు దేవుడు అధికారం కలిగిన వారం కనం. ఇప్పుడు ఎవరంటే మనము క్రీస్తు వారము కనుక ఆయన పిల్లలము అని మనం చెప్పుకున్నాము. ఎవరు అంటే క్రైస్తవులము, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారం కనుక మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఆయన పిల్లలుగా అధికారాన్ని దేవుడు ఇచ్చినాం. మనకిచ్చిన గొప్ప అధికారం ఏంటంటే ఆయన పిల్లలుగా ఉండే అధికారాన్ని మనకి ఇస్తూ వచ్చినాం. కాబట్టి మనం ఇందుని బట్టి దేవుడు మనకు చేసిన మేలు ఏంటంటే గొప్ప మేలు, ఆయన పిల్లలుగా ఉండే అధికారం. కాబట్టి మనం దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారముగా ఉన్నాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 16వ వచనం 1 కొరింథీ రాసిన పత్రిక మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాను మీరు ఎదుగరా. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరంట? దేవునికి ఆలయము. కాబట్టి దేవుడు మనం ఎలాంటి ఒకప్పుడు మనము పాపం చేసిన వారం, ఒకప్పుడు దోషం చేసిన వారం, అతిక్రమము చేసిన వారం, మరణానికి పాత్రులైన మనలను దేవుడు ఏమిగా మనల్ని చేస్తూ వచ్చాడు? ఆయన ఆ పిల్లలుగా చేస్తూ వచ్చినాడు. ఆయన ఆలయముగా, ఆలయము అంటే దేవుని సన్నిధి కనుక ఇక్కడ రాయబడుతుంది మీరును పరిశుద్ధులై ఉన్నారు. కనుక దేవుని ఆలయం ఏంటంట? పరిశుద్ధమైనది. కనుక దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మనలో కూడా ఆ ఆలయముగా దేవుడు చేస్తూ వచ్చాడు. నీవు నేను దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక ఆలయము కనుక ఆలయంలో ఏం చేస్తాం? దేవుని ఆలయంలో ఆరాధిస్తాం, దేవుని ఆలయంలో ఘనపరుస్తాం, దేవుని ఆలయంలో స్తుతిస్తాం, దేవుని ఆలయంలో మహింపరుస్తాం. కనుక ఆ మహిమ దేవునికి కలుగుతూ వస్తుంది. మనములను ఆయన ఆ విధముగా మార్చుకుంటూ వచ్చినాడు. నీవు నేను ఎవరంటే దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఆలయంలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. కనుక నీవు నేను పరిశుద్ధ కలిగి ఆరాధించాలని, స్తుతించాలని, మహింపరచాలని దేవుని యొక్క మహాసంకల్ప ఉద్దేశం. అందుకే నిన్ను నన్ను ఏం చేసినారు? దేనికి యోగ్యత లేని అయోగ్యులైన మనలను ఆయన ఆలయముగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమంటే మీరు ఆయన ఆలయమై ఉన్నారు అంటే. ఇంకో భాగాన్ని కూడా చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించుతున్నాడని మీరు ఎరుగరా. అంతే కదా, ఆలయంలో ఏముంటుందంట? దేవుని ఆత్మ ఉంటుంది. కనుక దేవుని ఆలయంలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడుంటుందంటే దేవుని ఆలయంలో ఉంటుంది. ఆ ఆలయము దేవుడు ఉంటాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుడు ఎలా పోల్చుకుంటూ వచ్చినాడంటే మనము ఒక ఆలయంగా చేసుకున్నాడు. మనలో ఎవరుందంటే దేవుని ఆత్మ ఉన్నది. కనుక దేవుడు మాట చెప్తొచ్చాడు, నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక మనలో ఉండే ఆత్మ దేవుని ఆత్మగా ఉంటే ఆ ఆత్మ మనల్ని సత్యముతో ఆరాధిస్తుంది. కనుక మనలో ఉండే ఆత్మ దేవుడి ఆత్మగా ఉండాలి. ఆ ఆత్మ ఎలా ఆరాధిస్తుంది? దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధిస్తాం. కనుక అత్య ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. కనుక నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని దేవునికి ఉద్దేశం. దేవుని ఆలయముగా కోరుకున్న మనలో దేవుని ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని, ఆ పరిశుద్ధంగా ఉంటూ మనం ఏం చేయాలా? మనం దేవుని ఆరాధించాలి. అలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడు. కనుక నిన్ను నన్ను ఆయన పిల్లలుగా చేసుకుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను ఆయన ఆలయముగా చేసుకుంటూ వచ్చినాడు. ఇంకోటిగా మనం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని
కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు కాగా ఎవడైనా క్రీస్తునందుని ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కాబట్టి దేవుడు మనల్ని నూతన పరుస్తూ వచ్చినాడు, క్రొత్తవిగా చేస్తూ వస్తున్నాడు, నూతన సృష్టిగా. ఎప్పుడంట? ఎప్పుడో ఒకసారి నూతన సృష్టి కాదు, సంవత్సరానికి ఒకసారి నూతన సృష్టి కాదు, నెలకు ఒకసారి నూతన సృష్టి కాదు, వారానికి ఒకసారి నూతన సృష్టి కాదు, కానీ నూతన సృష్టి, పాతవి గతించిన సమస్త ఇదిగో కొత్తవాయను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలాగుండాలా? ఆయన నూతన సృష్టిగా ఆయన చేసుకుంటూ వచ్చినాం కనుక మనం ఎల్లప్పుడూ ఆయన దృష్టిలో నూతన సృష్టిగా మనం ఉండాలని, క్రొత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నూతన స్వభావం కలిగిన వారుగా, నూతన మనసు కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక మాట ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తాం. చీకటిలో నుండి ఆశీర్వాదమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగం చూసినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో మీరు పిలిచిన వారిని గుణాశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరంట? మనము దేవుని సొత్తైన ప్రజలం కనుక ఆయన ప్రజలం, ఆయన సొత్తుగా మనం చేస్తున్నారు కనుక దేవుని వాక్యంలో రాయబడుతుంది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మనము దేవుని రక్తం చేత కొనబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనము ఆయనను మహింపరుస్తూ కాబట్టి ఇక్కడ ఆయన సొత్తైన ప్రజలుగా చేస్తూ వచ్చినాడు. ప్రేమల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు కనుక ఆదాము చేసిన దోషము, పాపము, అతిక్రమను బట్టి మరణము వస్తూ వచ్చింది కనుక ఆదాము ఆయన సన్నిధిని త్రోసివేయబడుతూ వచ్చినాడు. అయితే ఆ మరణమును తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకున్నవాడే, దీనత్వం కలిగి ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన రక్తమును కార్చి కనుక ఆ రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగు చేస్తూ వచ్చినాడు. దాని ద్వారా మనము కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని ఆయన పిల్లలుగా చేయబడుతూ వచ్చినాం. అందును బట్టి మనం స్తుతించాలి. అలాగా మనలను ఆయన దేవాలయముగా, దేవుని ఆత్మ ఉండే విధముగా ఆయన కోరుకుంటూ వచ్చినాడు. అందును బట్టి మనం స్తుతించాలి. అలాగే మనలో నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చినాం కనుక అందును బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం. అంతేకాదు మనం ఆయన సొత్తుగా చేయబడుతూ వచ్చినాం కాబట్టి అందును బట్టి మనం స్తుతించాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఆయన ప్రాణం పెట్టాం. ఎందుకంటే మనం నిత్య జీవములో ఉంచేదాన్ని కనుక ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి కనుక మనము ఆయన రూపంలోనికి రావటానికి, ఆదామునైతే తన స్వరూపంలో పోలిక చొప్పు నిర్మిస్తూ వచ్చినాడు, ఆదాము దాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. తిరిగి మనం ఆ రూపంలోనికి రావటానికి, ఆదాము దేవుడు తన స్వరూపంలోనికి తీసుకురావడానికి ఆయన కలవసిలో రక్తం కార్చవలసి వచ్చింది. మన పాప భారాన్నంతటిని మోస్తున్నాడు, మన దోషములు భరించినాడు, మన అతిక్రమలను ఆయన కొరకు ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం తగ్గించుకొని ఆయన మనల్ని హెచ్చిస్తూ వచ్చినాడు. మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుంటూ వచ్చినాడు, ఆయన ఆలయముగా చేసుకుంటూ వచ్చినాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఇంత గొప్ప కార్యం దేవుడు మన పట్ల చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని మనము ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. కాబట్టి మనము ఆయన చేసిన మేళ్ళు ఎంతగా చేసినా మనం సరిపోదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, 103 కీర్తన దావీదు మహారాజు అంటాడు,
రెండవ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలోని నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షుని కిరీటముగా ఉంచున్నాడు. అదిగా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని. కాబట్టి దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేసిన, ఇవే కాదు, మన యొక్క వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, మన యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. వీటన్నిటి బట్టి కూడా మనము ఈ ఉదయకాలంలో దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం. ఇదే వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. మనం లేచి నిలబడినట్లయితే మనకు పాట పాడుకొని తర్వాత మనం ఆరాధనలోకి వెళ్తాం.